నమస్తే, మీరు చూస్తున్న టీవీ1, నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 64 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతిక్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ బురుగుల వెంకటేశ్వర్లు గారు. మెజార్టీగా రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు టీవీ9 టీవీ1 తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెంకటేశ్వర్లు గారు, మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా, అది కూడా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్లో మీరు చదువుతున్నారు, అలాగే మీ పరిశోధనలు చేస్తున్నారు. ఈ సామాజిక వర్గం నుంచి ఇట్లాంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు మన వల్ల. అసలు మీరు చెప్పండి, ఒక విద్యావేత్తగా చెప్పండి, మీ చిన్నప్పటి నుంచి మీకున్న అనుభవంతో చెప్పండి, అసలు ఈ మెజార్టీగా రాజ్యాధికారం అంటే ఏంటో చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులలో కానీ, లేకపోతే స్వతంత్రానికి పూర్వం కానీ, స్వతంత్రం తర్వాత కానీ భారతదేశంలో కుల వ్యవస్థ అనేది బాగా వేలుని కొనిపోయింది. ఆ రోజు మనువు కానీ, తర్వాత ఇంకెవరెవరు రాసిన గ్రంథాలు కానీ, వాళ్ళ ఉద్దేశాలను బయటపెట్టిన తీరు కానీ ఎట్లా ఉందంటే, కేవలం ఈ వర్ణ విభజన అనేది ముందుగా స్టార్ట్ చేసి తద్వారా ఎప్పటికీ పెత్తనం చెలాయించాలనే కోరిక బ్రాహ్మణులు కానీ, తర్వాత అగ్రవర్ణాలు కానీ, అట్లా వర్ణాలుగా ఎప్పుడైతే విభజించడం మొదలైందో ఆ రోజు నుంచి కూడా కింది స్థాయి ప్రజల మీద, వాళ్ళు ఎవరైనా కానీ వారికంటే కింది స్థాయిగా ఉన్న ప్రజల మీద వాళ్ళు, అంటే ఆ కాలంలో కొన్ని జంతువులను కూడా ఉపయోగించుకునేది. అదేవిధంగా కూడా కొంతమంది మనుషులను కూడా జంతువుల కంటే హీనంగా వాళ్ళని ఉపయోగిస్తూ కింది స్థాయి వారిని కూడా ఓటకు దూరంగా ఉంచి వాళ్ళకి ఆర్థికంగా విద్యాపరంగా, ఆర్థిక పరంగా, అన్ని సామాజిక పరంగా అన్నిటికీ దూరంగా ఉంచి వాళ్ళు కేవలం వీళ్ళని ఒక యంత్రాలుగా మాత్రమే వాడుకోవడం జరిగింది. అట్లా జరుగుతూ ఉన్న క్రమంలోనే మనల్ని రాజ్యాధికారానికి దూరం చేస్తూ ఒక ప్రత్యేక పథకం ప్రకారమే ఈ కుట్ర జరుగుతుంది. దీన్ని దళితులందరూ, ముఖ్యంగా బహుజనులు, మెజారిటీ అంటే ఇవాళ 85% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కూడా కలుపుకుంటే 85% దాటిపోతారు. అలాంటి పీపుల్ కేవలం రాజ్యాధికారానికి ఎప్పటి నుంచో దూరమైన, స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు కనీసం దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. దానికి కేవలం ఈ మనువాద సిద్ధాంతాలే మూల కారణమని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. దాన్ని దూరం చేయాలంటే కేవలం ఓటక్కు ద్వారానే, ఓటక్కును సక్రమంగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే దళితులు కానీ, ఈ రాష్ట్రంలో మిగతా వెనకబడ్డ కులాలు కానీ రాజ్యాధికారాన్ని చేరుకోగలుగుతాయి. అంటే రాజ్యాధికారం అంటే మీరు వర్ణ వ్యవస్థ వచ్చినప్పుడు తర్వాత కానీ, ఈ కులం అనేది నాటుకుపోయిన తర్వాతనే వీళ్ళు అణచివేయబడ్డారు, కానీ దానికి ముందు మాత్రం బాగానే ఉన్నారని మీరు చెప్తున్నారు. అయితే వెంకటేశ్వర గారు, ఒక విషయం చెప్పండి. మరి మనకి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించింది, అందరికీ సమానమైన ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా మనందరికీ ఒక ఓటు ఒక విలువ అనేది వచ్చింది. కానీ మరి ఇట్లాంటి బలమైన ఒక మంచి ఆయుధం వీళ్ళ చేతిలో, బహుజనుల చేతిలో ఉన్నప్పటికీ కూడా మరి చెప్పినట్టుగా మరి ఎందుకు రాజ్యాధికారం వైపు వెళ్ళలేకపోతున్నారు? అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక సమస్య ఉంది. ఏంటంటే వీళ్ళకి ముందు ఎడ్యుకేషన్ లేదు. దళితులకి ఎవరైతే ఉన్నత కులాలు, ఆ బ్రాహ్మణ సమాజం ఏవైతే ఉన్నాయో వాళ్ళు విద్యను వాళ్ళ గుప్పిట్లో ఉంచుకున్నారు. నేటికి 60 సంవత్సరాలైన దళితుల్లో కనీసం 30 నుంచి 40% అక్షరాస్యులు లేరు. ఉన్న 80% జనాభాలో 40% కూడా అక్షరాస్యత లేనప్పుడు మనము ఓటు హక్కును కానీ, దాని విలువను కానీ తెలుసుకోలేకపోతున్నారు ముందు. కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్గా దళితులను కానీ, బహుజనులను కానీ, ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈవెన్ బీసీలలో కూడా కనీసం 40% అక్షరాస్యత మించలేదు. ఇవాళ వాళ్ళు కొన్ని గ్రామాలలోకి వెళ్తే ఇంకా వాళ్ళు కులవృత్తుల మీదనే ఆధారపడి వాళ్ళు అదే పరిస్థితులలో ఉన్నారు. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాలు మ్యాక్సిమం ఏ గ్రామానికి వెళ్ళి దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ముందు ఎడ్యుకేషన్లో డెవలప్ కావాలి. బీసీలు, తర్వాత ఎస్సీ, ఎస్టీలు, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్గా డెవలప్ అయినప్పుడే, ఎడ్యుకేషన్ పూర్తి స్థాయిలో కనీసం 80% ఎడ్యుకేషన్ అయినప్పుడు ఖచ్చితంగా ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలి, అగ్రవర్ణ రాజకీయ నాయకుల ప్రలోభాలకు ఎట్లా లొంగకుండా ఉండాలి, ఓటును డబ్బుకు కానీ, లేకపోతే మద్యానికి కానీ, ఇంకో దానికి
ఏ విధంగా ఓటు హక్కు విలువేంటో తెలిసినప్పుడే వాళ్ళు అట్లా వేయకుండా జరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూసుకుందాం. ఓటు హక్కు ఏంటంటే కొన్ని నియోజకవర్గాలలో ఇవాళ బీఎస్పీ పార్టీ గురించి అందరికీ తెలియదు. దళితులలో కానీ బహుజనులలో కానీ ఇంకా మిగతా చాలా మందికి బీఎస్పీ గురించి తెలియదు. అయినా కానీ ఆ నియోజకవర్గాలలో పోటీ చేసినప్పుడు మిగతా రాజకీయ పార్టీలు కూడా బీఎస్పీకి ఓట్ బ్యాంక్కి అలా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎడ్యుకేట్ అయిన ఈ 40% ప్రజల్లో కనీసం 20-25% మంది వాళ్ళు ఏ పార్టీ కన్నా అనుబంధంగా ఉండని వాళ్ళు బీఎస్పీకే ఓటేస్తారు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మనం రాజ్యాధికారం దిశగా పయనించాలంటే ఖచ్చితంగా మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ అవేర్నెస్ ఈ బహుజనుల్లో మొత్తానికి వచ్చినప్పుడు ఏ పార్టీ ఏ అగ్రవర్ణ నాయకులు కూడా ఏ పార్టీ రాజకీయ పార్టీ కూడా బహుజనులను రాజ్యాధికారానికి దూరం చేయలేదు. అది ఇవాళ మనం ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. వెంకటేశ్వర గారు, ఇంకో విషయాన్ని స్పష్టం చేయండి. మీరు కులం గురించి మాట్లాడారు ఇంతకుముందు. కులం వచ్చిన తర్వాతే మనిషి అణచివేయబడ్డాడు, అంటే స్వతంత్రం కోల్పోయాడు, దూరం అయ్యాడు, అన్నిటికీ దూరం అయ్యాడని మీరు చెప్తున్నారు. ఈ కులం మన దేశంలో ఎంత భయంకరంగా పాతుకుపోయిందో మీరు చెప్పగలుగుతారా? ఇవాళ మనకు ఫర్ ఎగ్జాంపుల్ కుల వ్యవస్థను వర్ణించినప్పుడు మామూలుగా తలలో నుంచి బ్రాహ్మణులు, భుజాలలో నుంచి క్షత్రియులు, నాభిలో నుంచి వైశ్యులు, పాదాల్లో నుంచి శూద్రులు, ఈ 4 మాత్రమే వర్ణించగలిగింది ఆ రోజు మనువు మనకి. అంటే ఈ 4 జాతులు మాత్రమే ఆ రోజు మనువు రాసిన గ్రంథం నుంచి పుట్టడం జరిగిందో, లేకపోతే మనువు ఆ క్రమంలో చూసినప్పుడు మాత్రమే ఉండడం జరిగింది. కానీ ఇవాళ 3000 కులాలు ఈ భారతదేశంలో 3000 కులాలు ఏర్పడ్డాయి. సుమారు 3000 కులాలు. అంటే కేవలం 4 జాతులు మాత్రమే మనువు కాలంలో ఏర్పడితే ఈ కుల వ్యవస్థ అనేది ఆ తర్వాత క్రమంలో ఎట్లా పెరుక్కుండలేదు. అసలు పంచములు అనేటోళ్ళు మనువు కాలంలో లేరు. ఆ తర్వాతనే పంచములు ఏర్పడడం జరిగింది. వాళ్ళు కేవలం అంటే ఎట్లా ఏర్పడిందంటే కుల వ్యవస్థ కూడా మీకు ఒకటి చెప్పదలుచుకున్నా ఇక్కడ నేను. చెప్పండి. ఏంటంటే అసలు ఒక్క జాతి డెవలప్ అయ్యి వాళ్ళు ఆటోమేటిక్గా ఆర్థికంగా కానీ ఎడ్యుకేషన్గా కానీ బలపడిన తర్వాత వారి కింద ఆర్థికంగా బాగా కొంచెం స్థితి తక్కువ ఉన్న వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. రాను రాను ఈ తెగలు కొన్ని బాగా ఆర్థికంగా బలపడ్డ తెగలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న తెగలను పనిలో వ్యత్యాసం ఏర్పడడం జరిగింది. వీళ్ళు వాళ్ళతో పని చేయించుకోవడం, బానిసత్వానికి లోబడడం జరిగింది. అట్లా రాను రాను ఎవరైతే డబ్బు సంపాదిస్తారో వాళ్ళు ఒక వర్ణానికి ఒక అప్పర్ వర్గంగా అప్పర్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అట్లా డబ్బుకు విద్యకు దూరమైన వాళ్ళే లాస్ట్కు మిగిలి బానిసలుగా మాత్రమే మారబడ్డారు. ఒక జంతువుల కంటే ఈనంగా ఇలా పంచములను క్రియేట్ చేశారు. దానికి ఖచ్చితంగా ఈ కుల వ్యవస్థే కారణం. ఈ కులం ఏర్పడడానికి అదే కారణం. అంటే దీనికి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఎవరైతే డెవలప్ అవుతూ అంబేద్కర్ ఒకరోజు ఏం చెప్పాడంటే కేవలం దడిగట్టుకున్న ఒక సమూహాన్ని చూసి దాని తర్వాత మిగతా మామూలుగా అనార్యులు కానీ ఇంకెవరైనా వాళ్ళు అనుకరించడం మూలంగానే ఎవరికి వాళ్ళు వీళ్ళది ఒక జాతి సమూహం, మనం కూడా ఒక సమూహంగా ఏర్పడాలి. ఇట్లాంటి సమూహాలే రూపాంతరం చెందుతూ రాను రాను కులాలుగా మారడం జరిగింది. ఆ కులాలు ఇలా వేల కొలది కులాలు. అట్లాంటి పరిస్థితులలో ఈ కుల వ్యవస్థను రూపుమాపడం అంత తేలిక కాదని ఆ రోజు అంబేద్కర్ గ్రహించే దాని మీదనే ప్రత్యేకంగా పోరాటం. ఈ కులాలు ఎప్పుడైతే రూపుమాపుతామో ఆ రోజే ఆర్థికంగా కానీ మనం అందరూ ఈ భారతదేశం డెవలప్ కాగలుగుతుంది. కుల వ్యవస్థ రూపుమాపనంత కాలం కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు మనకి. వాస్తవం అండి, మీరు చెప్పేది వాస్తవం. అయితే ఇప్పటికి కూడా మరి ఇంత 40% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఇంకా ఇట్లాంటి పరిస్థితి ఎందుకు కొనసాగుతుందో మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి సురేష్ లైన్లో ఉన్నారండి. సురేష్ గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. హలో, నేనండి సురేష్. ఎవరు మాట్లాడుతున్నారండి? మీ ప్రశ్న అడగండి సురేష్ గారు. సార్ వెంకటేశ్వర గారేనండి. నమస్తే అండి, చెప్పండి సురేష్ గారు. నమస్తే అండి వెంకటేశ్వర గారు. చెప్పండి సార్. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే సార్ ఈ రాజ్యాధికారం అనేది మైనారిటీస్ కు వచ్చే అనే అంశం మీద. సార్ హలో, చెప్పండి చెప్పండి వింటున్నాను. సూటిగా సురేష్ గారు. లైవ్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది మీరు మాట్లాడండి సార్. దళితులు వచ్చేసి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అధికారం రావాలంటే సార్ ఇప్పుడున్నటువంటి ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా కూడా డబ్బుకు విలువ ఇచ్చేసి టికెట్లు అమ్ముకునే రోజులలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అది జరగడం అనేది ఈ దర్యాప్తులో కనిపించడం లేదనుకుంటా అండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. మరి మీ ప్రశ్న చాలా సూటుగా ఉంది. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం వస్తుందా అంటే ప్రతి చోట అవినీతి కానీ రాజకీయం అనేది ఒక వ్యాపారంగా మారిపోయి ప్రజాప్రతినిధులేమో తమ స్వార్థంతో పనిచేస్తున్న ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి మీరు మనం మాట్లాడే మెజారిటీ ప్రజల్ని ఇంకా బానిసలుగా మార్చే క్రమంలో
నిజంగా ఈ ప్రజలకు రాజ్యాధికారం వచ్చే అసలు దరిదాపుల్లో ఉందా అని అడుగుతున్నారండి సురేష్ గారు. ఓకే అండి, తప్పకుండా ఉంది సురేష్ గారు. మెజారిటీ ప్రజలు రాజ్యాధికారానికి ఎంతో దూరంలో లేరు ఇంకా. ఎందుకంటే మన కన్షీరామ్ గారు ఒక దిక్సూచి చూపించారు, నీ కాళ్ళతోనే నడు పార్లమెంటుకు నడు. అదొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇవాళ ఏ రాజకీయ పార్టీ నాయకుడినో దేబరించి సీట్లు ఓట్లు అడుక్కునే పరిస్థితి ఉంటే మనం ఎప్పటికీ రాజ్యాధికారానికి దూరంగానే ఉంటాం. ఖచ్చితంగా మన పునాదుల మీద మనం నిలబడుతూ మనం ఫస్ట్ ఆర్థికంగా డెవలప్ కావాలి, ఎడ్యుకేషన్గా డెవలప్ కావాలి. దళితులు అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు, ఫస్ట్ నీ బంధువులను కానీ నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఎడ్యుకేషన్గా డెవలప్ చేయి, తర్వాత ఆర్థికంగా బలపడేటట్టు ఉద్యోగాలు తప్పకుండా చేయండి. అందరూ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుని తర్వాత రాజకీయ దిశగా అడుగులు వేయాలని చెప్పాడు. ఖచ్చితంగా కన్షీరామ్ గారు మనకు అదే విధంగా మనకు ఉత్తరప్రదేశ్లో నిరూపించాడు. ఒకరు మీరిచ్చేది ఎంత సీట్లు, ఓట్లు మావి సీట్లు మీవా, ఇకపై చెల్లదు అని ఒక నినాదంతో ముందుకెళ్ళి ఇవాళ యావత్తు ఉత్తరప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రిని చేయడం జరిగింది యూపీకి. వెంకటేశ్వర గారు, యూపీ గురించి ఒక ఎగ్జాంపుల్గా ఎప్పుడు చెప్తూ ఉంటారు, అంటే నిజంగా మెజారిటీకే రాజ్యాధికారం అనేది ఆ రాష్ట్రంలో వచ్చింది అని. మరి దాన్ని ఇక్కడ ఏపీలో ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న చేయొచ్చా, అసలు చేస్తే సక్సెస్ అవుతుందా? ఇప్పుడు కాంశీరామ్ ఇక్కడ కూడా వచ్చారు, బీఎస్పీ గురించి కొంతమందికి మీరు చెప్పినట్టుగా 20% మంది ప్రజలకి, 40% మంది చదువుకుంటే 20% మందికి బీఎస్పీ గురించి తెలుసు అని మీరు చెప్తున్నారు. మరి ఈ ఎన్నికల ప్రక్రియలో ఎందుకు ఈ అభ్యర్థులు కానీ ఎందుకు ఎక్కువ ప్రభావం చూపలేకపోతున్నారు? అంటే ఎన్నికల టైం వచ్చేటప్పటికి ఎందుకు మళ్ళీ ప్రజలు ఆ అగ్రవర్ణాల పార్టీలకే లేకపోతే తరతరాలుగా మోసం చేస్తున్న పార్టీలకే ఓట్లు ఎందుకు వేసే పరిస్థితి ఉందో చెప్పగలుగుతారు? అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఏమైందంటే గ్రామాలలో కానీ నియోజకవర్గాలలో కానీ ఆయా పరిస్థితులను బట్టి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొంతమంది ప్రజలు కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉండడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ రాజకీయ వాతావరణానికి అనుగుణంగా, లేకపోతే వారి కొన్ని పనులు, లేకపోతే ఇతరత్ర సమస్యల మూలంగా వాళ్ళు కొన్ని పార్టీలకు బెండ్ అవ్వడం జరిగి వాళ్ళ పార్టీకే కట్టుబడి పనిచేస్తూ అంటే పూర్తి స్థాయిలో బయటికి రాలేక ఈ అంబేద్కర్ ఐడియాలజీని పూర్తిగా వంట పట్టించుకోకపోవడం ఒకటి, దాని కాన్సెప్ట్ను ముందుకు తీసుకోలేకపోవడం, ప్లస్ ఉన్న దళిత లీడర్లు కూడా ఒక ఐడియాలజీ ప్రకారం అందరూ ఒక ఐక్యంగా కలిసి ఉండకపోవడం వల్ల. మీతో మాట్లాడడానికి నాగోల్ నుంచి కృపాదానం లైన్లో ఉన్నారని. కృపాదానం గారు, హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. వెంకటేశ్వర గారు ఉన్నారు, మాట్లాడు. నమస్తేనే. నమస్తే అన్న, కృపాదానం చెప్పండి. నేను బూరుగుల కృపాదానంనే అన్న. నమస్తే జేబీ. నమస్తేనే. ఏం లేదు అన్న, అంటే అధికులకే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకే రాజ్యాధికారం కావాలని మీరు చేస్తున్నటువంటి ఈ టీవీ ప్రచారానికి ఇప్పుడు TV1 వాళ్ళకు మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే మాదిరిగా దళితులమైనటువంటి బహుజనులమైనటువంటి మనందరము ఒక్కసాటిగా నిలబడితే ఎట్లయితే యూపీలో మాయావతి గారు తమ రాజ్యాధికారాన్ని సంపాదించుకోగలిగిందో అట్లనే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇంకా ఎక్కడెక్కడైతే దళితుల జనాభా ఎక్కువగా ఉంటుందో, లేదు వెనుకబడిన జనాభా ఎక్కడైతే ఉంటుందో ఆయా రాష్ట్రాలలో మనం అధికారాన్ని చేజిక్కోగలుగుతాం కదా. మరి ఎందుకు మన అందరం ఒక్కసాటిగా ఉండకూడదు అనేది నా ప్రశ్న. అంటే కృపాదానం గారు, ఇట్లా కూడా అనుకోవచ్చుగా, అసలు ఐక్యంగా ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకుండా చేసే పరిస్థితులు కూడా క్రియేట్ చేస్తున్నట్టు కూడా మనం అనుకోవచ్చుగా, ఏమంటారండి? ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలండి. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎప్పుడైతే బీఎస్పీని అక్కడ చూసాయో, అంటే మనం ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పుకుంటున్నాం ఇక్కడ బీఎస్పీ ప్రభంజనాన్ని ఎప్పుడైతే చూసాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా కులాలను, బడుగు బలహీన వర్గాలను కూడా ఏ రకంగా చిచ్చులు పెట్టాలని ఒక కుట్ర బండి దాంతోనే ఒక మండల కమిషన్ తర్వాత బీసీలలో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ వర్గీకరణ ABCDE దాకా తీసుకెళ్లారు. ఇవాళ 96 కులాలు బీసీలో ఇంతకుముందు ఉంటే ఇంకా 123 కులాలు దాదాపుగా చేశారు బీసీలని. కానీ రిజర్వేషన్ పర్సెంటేజ్ని ఏమాత్రం పెంచకపోగా ఉన్న కులాలను అన్ని తీసుకొచ్చి అలా జమ చేస్తూ వాళ్ళ రిజర్వేషన్ను అంతే, అసలు 50% పైగా ఉంటే కేవలం 25% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని అక్కడికే పరిమితం చేయడం జరుగుతున్నది.
అదేవిధంగా ఎస్సీలను కూడా ఇవాళ ఎస్సీల జనాభా 22% వెళ్ళిపోతే కనీసం 15% రిజర్వేషన్ పెంచుతున్నాను ఏ నాయకుడు కూడా చెప్పట్లేడు. కనీసం 15 నుంచి 22% మీ రేషియో ప్రకారం పెంచుతామని చెప్పట్లేరు. ఇవన్నీ ఎందుకంటే వాళ్లకు నచ్చవు ఇవన్నీ చేయడం. కేవలం అది మన సమస్యలు ఎప్పుడైనా పరిష్కరించబడాలంటే మనం రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నప్పుడే మన సమస్యలను మనం సూటిగా పరిష్కరించుకోగలుగుతాం. ఓకే అండి. అయితే ఇంకోటి ప్రశ్న కూడా లేవనెత్తుతాం. ఎందుకంటే మాకు చాలామంది కాలర్స్ ఫోన్ చేస్తుంటారు, అసలు రిజర్వేషన్ ఎందుకు, మీరేమో రిజర్వేషన్ పెంచాలని మీరు ఒక పక్కన అంటున్నారు, అంటే ఇంతమంది ఇంత జనాభా ఉన్నారు కాబట్టి ఇంత శాతం ఉంటే బాగుంటుందని మీరు చెప్తున్నారు. కానీ ఆల్రెడీ డెవలప్ అయిపోయారు, ఆల్రెడీ మాకు చాలామందికి సీట్లు రావట్లేదు వాళ్ళ వల్ల అని కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను ఇప్పుడే చెప్తున్నామండి, ఇప్పటికి కూడా అదే చెప్పాను. వాళ్ళు స్వతంత్రానికి పూర్వమే ఆర్థికంగా విద్యావంతంగా బలపడి ఉన్నారు. కేవలం అంటరాని వాళ్ళుగా లేకపోతే మిగతా కుల వృత్తులు చేసుకుంటూ ఎక్కడో గ్రామాలలో విద్యకు ఆర్థికానికి రెండిటికి దూరంగా ఈ దళిత బహుజనులు ఉన్నారు. కాబట్టి వాళ్ళది ఆ అంటరానితనము లేకపోతే ఈ అంత సమాజంలో సమానత్వం వచ్చేంత వరకు రిజర్వేషన్లు కంపల్సరిగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ గవర్నమెంట్ సెక్టార్లలో ఉద్యోగాలు కానీ ఇవన్నీ లేకుండా అన్ని ప్రైవేట్ సెక్టార్కు చేస్తున్న తరుణంలో ఇవాళ ప్రైవేటైజేషన్లో కూడా రిజర్వేషన్లను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని తర్వాత కార్యాచరణ తీసుకొని దళిత నాయకులు పోరాడడానికి ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకోటి స్వతంత్రం ముందు తర్వాత కూడా కొన్ని వర్గాలే భూమి, అధికారము, డబ్బు ఇదంతా ఆర్థికంగా స్థిరత్వం సంపాదించారు, వాళ్ళు అనుభవించారు, ఇప్పటికే అనుభవిస్తున్నారు. ఇదే పరిస్థితి ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంది. ఓ పక్కనేమో మీరు చెప్తున్నట్టుగా సాంఘిక అసమానతలు ఇంకా ఉన్నాయి. మన రాష్ట్రంలోనే చాలా జిల్లాల్లో ఇప్పటికీ 2 క్లాసుల పద్ధతి ఉంది, 2 దారుల పద్ధతి ఉంది. అసలు ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి మీరు చెప్తున్న ఇట్లాంటి ఆలోచన అసలు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే మీరు చెప్తున్నారు నాయకులు పోరాటానికి సిద్ధమవుతున్నారు, ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు అని మీరు చెప్తున్నారు. అయితే దాని గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి కామేశ్వరరావు గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారండి. కామేశ్వరరావు గారు చెప్పండి, మాట్లాడండి. చెప్పండి చెప్పండి సార్. నమస్తే అండి. చెప్పండి వెంకటేశ్వర్లు గారు సార్. చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి సార్. అండి. చెప్పండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. బహుజనులకు మెజార్టీ అధికారం అన్నారు. బహుజనులకు మెజార్టీ రాజకీయం రావటానికి ఈ అగ్రవర్ణాల వారు బహుజనులన్నీ చీల్చేస్తున్నారు. చీల్చి వాళ్ళ పాపం కడుతున్నారు. అది చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ కామేశ్వర గారు. థ్యాంక్ యూ. కామేశ్వర గారు యూపీజీ మాట్లాడుతున్నారు. అంటే మెజార్టీగా రాజ్యాధికారం రావాలంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా కలుపుకుంటే మంచిది అనేది ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. అంటే కలపకండి, వాళ్ళని దూరం చేయకండి అనేది తప్పకుండా. ఏం చెప్తారు? అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక సపరేట్గా వాళ్ళకి కొన్ని అంటే పరిస్థితులను ఏర్పాటు చేసి, అంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వాళ్ళలోనే ఓసీ పర్సంటేజ్లోనే వాళ్ళ కొంత పర్సంటేజ్ తీసి అగ్రవర్ణాల పేదలకి వాళ్ళను ప్రత్యేకంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రాజ్యాధికారంలో భాగంగా ఆ రోజు మాయావతి గారు కూడా అక్కడ కలుపుకుపోవడం జరిగింది. అదేవిధంగా అట్లా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అగ్రవర్ణ పేదలు కూడా ఖచ్చితంగా డెవలప్ కావాల్సిన అవసరం ఉందండి. అయితే సాంఘిక అసమానతలు మనం కొనసాగుతూనే ఉన్నాయి. మరి సాంఘిక అసమానతలు ఇవాళ నేటికి కూడా వివక్ష అనేది గ్రామాలలోకి పోతే ప్రస్ఫుటంగా కనపడుతుంది. మనం ఏదో హైదరాబాద్లో ఇవాళ ఇట్లా కూర్చోగలుగుతున్నాం, ఇట్లా మాట్లాడినంత మాత్రాన సామాజిక అసమానతలు అనేది పోలేదు. ఇవాళ అక్కడ విలేజ్లలోకి పోతే ప్రస్తుతానికి ఎస్సీ బీసీల మధ్య, బీసీ ఓసీలకు మధ్య ఇట్లా ప్రతి దగ్గర మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, క్లియర్గా కనపడుతుంది. వాటన్నిటి రూపుమాపాలంటే కేవలం నా ఉద్దేశం ప్రకారం ఎడ్యుకేషన్ ఒకటే. ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే దీన్ని రూపుమాపగలుగుతాం. తర్వాత ఆర్థికంగా కూడా దళితులు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే అండి, ఎడ్యుకేషన్ ద్వారానే, విద్య ద్వారానే వీళ్ళని మనం చేంజ్ తీసుకురావచ్చు అని మీరు చెప్తున్నారు. అయితే మరి బహుజనులు ఈ ప్రజలు కానీ దళిత ప్రజలు కానీ ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతూ ఉంటారు. మరి ఇలాంటి స్కూళ్ళల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు చదువుకునే పరిస్థితి ఉందంటారా? అసలు ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో అలాంటి పరిస్థితులు లేవు. ఎట్లా అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ ఉంటే ఇక మనకు తెలిసిందే ముచ్చట. టీచర్ ఉంటే కనీసం శుద్ధ ముక్కు ఉండదు. శుద్ధ ముక్కు ఉంటే ఆ రోజు వర్షం వస్తే ఆ క్లాస్ రూమ్లు కురుస్తాయి,
నీళ్ళు నిలిస్తే ఆ 2 రోజులు బంద్ ఉంటుంది. గట్టిగా ఎండ కొట్టినా బందే, గట్టిగా వర్షం వచ్చినా బందే. బయట ప్రభుత్వ పాఠశాలల పరిస్థితికి వస్తే అక్కడున్న పిల్లలు మిగతా ఆర్థికంగా డబ్బు ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలతో, కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలతో పోటీ పడడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటి విద్యార్థులను ఇప్పుడు కొంతవరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చి కొంత ఆదుకున్నా కానీ అందులో కూడా పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో ఉన్న విద్య మాత్రం రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా ఇవాళ దళితులకు దొరకట్లేదు. వాటి కోసం ప్రత్యేకంగా ఇంకా ప్రణాళికలు ప్రభుత్వం రూపొందించాల్సిన అవసరం ఉంది. లేదండి వెంకటేశ్వర్లు గారు, ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది, కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది, చెప్తుంది పేపర్ల మీద ఎన్ని కోట్లు మేము బీసీల కోసం, ఎస్సీల స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్స్, హాస్టల్స్, స్కూల్స్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నామని డైరెక్ట్ పేపర్ల మీద చూపిస్తుంది. కానీ మీరు చూస్తే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నిజంగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. అసలు ఇప్పటి వరకు కూడా చాలా స్కూల్స్లో పుస్తకాలు వెళ్ళలేదు. చాలా స్కూల్స్లో అసలు మధ్యాహ్న భోజన పథకంలో ఏదైతే అక్కడ భోజనం ఉందో చాలా దారుణంగా ఉంది. ఇంకా హాస్టల్స్ పరిస్థితి అయితే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే స్కాలర్షిప్స్ విద్యా సంవత్సరం అయిపోవడానికి వచ్చినా కానీ ఇంతవరకు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ సంక్షేమానికి ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తూనే ఉంది. కానీ ఏ ఒక్క రూపాయిని కూడా విడుదల చేయట్లేదు. కేవలం ప్రణాళికలు పేపర్గా మాత్రమే పెడుతున్నారు. దీన్ని తీసుకెళ్లి హుసేన్ సాగర్ ప్రక్షాళనకు దళితుల నిధులను తీసుకెళ్లి, లేకపోతే ఎక్కడో ఫ్లైఓవర్లు కట్టడానికి, ప్రాజెక్టులు నిర్మించడానికి వీటికి మాత్రమే ఉపయోగిస్తుంది. వీటికి ఉపయోగించడం వల్ల మళ్ళీ దానికి కుంటి సాకులు ఏం చెప్తుందంటే ఈ ప్రభుత్వాలు, ప్రాజెక్టు కడితే దళితుల భూములకు నీళ్లు పోవా, ఫ్లైఓవర్ మీద దళితులు నడవట్లేరా, దళితులు కార్లు వేసుకొని తిరుగుతారట ఫ్లైఓవర్ల మీద, ట్యాంక్ బండును దళితులు సందర్శించట్లేరా, ఇట్లాంటి ఎన్నో కుంటి సాకులు చెప్తుంది. వీటి వల్ల ఎప్పటికీ ఉపయోగం ఉండదు. అవే కాకుండా ఇవాళ 18,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులను ఎస్సీ ఎస్టీల నుంచి దూరం చేయడం జరిగింది ఈ ప్రభుత్వాలు. వీటి కోసం దళిత సంఘాలన్నీ, అన్ని కుల సంఘాలు కూడా కలిసి ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఆ నిధులన్నింటినీ దళితుల వైపు మళ్లించగలిగితే, దళిత సంక్షేమానికి మళ్లించగలిగితే ఈ దళితులు ఇంకో 10 సంవత్సరాల ముందు డెవలప్ అయ్యేదానికంటే ఇంకో 10 సంవత్సరాల ముందే డెవలప్ అవుతారు. నేను మీతో మాట్లాడడానికి 2 కాలర్స్ లైన్లో ఉన్నారండి. హైదరాబాద్ నుంచి పద్మరావు గారు లైన్లో ఉన్నారండి. పద్మరావు గారు నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, మాట్లాడండి సార్. జైభీం సార్. నమస్కారం అండి. చెప్పండి. ఇక్కడ మనకు రాజాధికారం అనేదండి చెప్పండి. ఇప్పుడు ఓట్ల ద్వారా, ఎన్నికల ద్వారా, నాయకుల ద్వారానే ఏదో సాధించుకోవచ్చు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో అనేది ఒక చెప్తున్న విషయాలు. ఇక్కడ మీరు గట్టిగా మాట్లాడండి కొద్దిగా. పద్మరావు గారు మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. బీసీ మైండెడ్ లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ ఎందుకంటే ఏ టికెట్, ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ కావాలనగా ధనికులకే టికెట్ పొందుతున్నారు కానీ నిరుపేదలకు మాత్రం టికెట్ తీసి పొందినా కూడా ఇవాళ లక్షల కోట్లు ఖర్చు పెడితేనే ఒక ఎమ్మెల్యే ఎంపీగా గెలవగలుగుతాడు. అలాంటప్పుడు ఎస్సీ బీసీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చాలా మంది ఉన్నారు ఇప్పుడు. కానీ ఎవరు కూడా ఈ రాజాధికారం గురించి ప్రశ్నించిన వారు లేరు. కులవృత్తుల గురించి కూడా, దాని ఉద్యోగాల గురించి తీసిన వాళ్ళు కూడా లేరు. కాబట్టి డబ్బున్న వాళ్ళకే టికెట్ దొరుకుతుంది. కాబట్టి నిరుపేదలకు మాత్రం టికెట్ ఇచ్చినా కూడా గెలవలేరు. కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మాత్రం అగ్రకులాలకు తొత్తుగా మారిపోతున్నారు. ఎస్సీ అన్నటువంటి నాయకులంతా దాంట్లో మార్పు చేయడానికి ఏమన్నా? మంచి ప్రశ్న అడిగారు పద్మరావు. అలాగే ఇంకో కాలర్ మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారండి. సురేంద్ర గారు నమస్తే అండి. మీ టీవీ వాళ్ళని తగ్గించండి సార్, తగ్గించి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. చెప్పండి. ఓకే, టెక్నికల్గా ఏదో ప్రాబ్లం. పద్మరావు గారు ఏదైతే చెప్తున్నారో మంచి ప్రశ్న అది. ఏదైతే మనం మాట్లాడుతున్నాం, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఆల్రెడీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు, కానీ వీళ్ళు రాజ్యాధికారం గురించి మాత్రం మాట్లాడడం లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉందండి. ఏంటంటే వాళ్ళు ఒక నాయకుడు, ఒక అగ్రవర్ణ నాయకుడు వాళ్ళు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇచ్చిన టికెట్ మీద వీళ్ళు గెలుపొందుతుండ్రు. ఓకే, ఇంకో అదే కాలర్ లైన్లోకి వచ్చారండి. హలో చెప్పండి సార్. ఇది స్కాలర్షిప్ కానీ లేక ఇది మన రిజర్వేషన్ కానీ సార్? సార్ చెప్పండి మీ ప్రశ్న సూటిగా అడగండి సురేంద్ర గారు. రిజర్వేషన్ కానివ్వండి, స్కాలర్షిప్ కానివ్వండి సార్, ఇప్పుడు ఏది కానివ్వండి. ఇప్పుడు రిజర్వేషన్ లో దీంట్లో తీసుకుంటారు ఇప్పుడు బరువు వర్గాలలో. అందులో మంచి జాబ్ సెటిల్ అయిన తర్వాత అతనికి ఎందుకు కట్ చేస్తలేరు? ఓకే,
ఓకే అతను కూడా కట్ చేయాలి కదా సార్. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. క్రిమినల్ లేయర్ గురించి క్రిమినల్ లేయర్ గురించి మాట్లాడతాం. అయితే ఇక్కడ అయితే ఖచ్చితంగా అది మాట్లాడదాం దాని గురించి. అయితే దీని గురించి ఫస్ట్ పద్మారావు గారు చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే రిజర్వేషన్ కోటాలో గెలిచి ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్న నాయకులు మీరు చెప్తున్న మరి 18,000 కోట్ల రూపాయలు దారి మళ్ళాయని మీరు చెప్తున్నారు. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడరు? ఇవాళ పద్మారావు గారు అడిగినట్లుగా మన ప్రజాప్రతినిధులు, దళిత ప్రజాప్రతినిధులు సుమారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళంతా కలిపి 65-68 ఉంటారు అసెంబ్లీలో, శాసనసభ, విధానసభల్లో. వీళ్ళందరూ కనుక ఒక్కరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని మా 18,000 కోట్లను మాకు కేటాయించండి అని ఒకరోజు గట్టిగా మాట్లాడితే 3 రోజులలో 18,000 కోట్ల రూపాయలు దళితుల సంక్షేమానికి కేటాయించబడతాయి. కానీ వీళ్ళు అడిగే ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన టికెట్లు ఇచ్చిన ఆయా నాయకులు వాళ్ళే దారి మళ్లించింది ఈ డబ్బుల్ని. వాళ్ళు దారి మళ్లించిన వాటిని వాళ్ళ పోయి ముక్కుసూటిగా మా డబ్బులను మాకు ఇవ్వండి అని అడిగే ధైర్యం వీళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మరి రేపు పొద్దున టికెట్కి పోవాలి. రేపు మాకు టికెట్ ఎవడు కొత్తోడికి ఇస్తాడు, నన్ను ఏం అడగను అనేటువంటికే టికెట్ ఇస్తాడు. టికెట్ ఇవ్వనప్పుడు గెలిచే పరిస్థితి ఉండదు. వీళ్ళకు ఉన్న ఎమ్మెల్యే పదవిని ఎందుకు పోగొట్టుకోవాలి, మంత్రి పదవిని ఎందుకు పోగొట్టుకోవాలి, ఇట్లాంటి పరిస్థితులు సందిగ్ధంలో మన నాయకులు ఉన్నారు. సరే, వాళ్ళ ఉన్న వెసులుబాటును, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు అడగట్లేరు. నిజమే, అంటే అందరూ అలా లేరు, కొంతమంది పనిచేస్తున్నారు నిజంగా ఈ బహుజనుల కోసం, దళితుల కోసం పనిచేస్తున్న నాయకులు కూడా. కానీ దాంట్లో మనం ఎట్లా రావాలంటే ఇప్పుడు మనం పార్టీ ఏర్పాటు చేసుకొని మన టికెట్లు మనం ఇచ్చుకున్నప్పుడే మనం ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా మన పార్టీ, మన టికెట్లు, మన ఓటు, మన రాజ్యాధికారం అనే విషయం గురించి మాట్లాడే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.